సో ఇది ఇవాల్టి టాపిక్ అండ్ దీని గురించి విశ్లేషించడానికి ఈ రోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు బండారు రామ్మోహన్ రావు విశ్లేషకులు. సార్ నమస్తే అండి. పరిస్థితులను చూస్తుంటే ఎప్పుడు యుద్ధం జరుగుతుందోనని ఇటు భారతీయులు గాని అటు పాకిస్తానీలు గాని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వేళ. సో ఎప్పుడైతే పహల్గాం ఘటన తర్వాత ఇప్పుడు ఇక్కడ బోర్డర్లో కూడా ఎప్పుడు ఉద్రిక్తతల వాతావరణమే నెలకొంది. కానీ ఇక్కడ మనకి హై అలర్ట్ గా మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇటు మన ప్రధాని మోదీతో అజిత్ దోవల్ భేటీ కానివ్వండి, అసలు ఏం జరుగుతుంది, అసలు ఇప్పటి వరకు మన సింధు జలాలు కానివ్వండి, అటు ఇటు గగనతలంలో వెళ్లే ఆకాశం దగ్గర నుంచి కింద ఈమెయిల్స్ వరకు అన్ని రద్దు చేసింది మన భారత్. అయినా కూడా ఇంకా మౌనం వీడటం లేదు మన మోదీ అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్న వేళ. సో ఈ మీటింగ్స్ వెనుక రహస్యం ఏంటి, అసలు మౌనం వెనుక రహస్యం ఏంటి అని అంటారు? మీకు నమస్కారం. కంచు మోగినట్లు కనకమ్ము మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. పాకిస్తాన్ కంచులాంటిది అయితే మనం కనకం నాటివాడు. ఇంకో ముద్ర సామెత కూడా మోటి సామెత కూడా ఉంది. అంటే మొరిగే కుక్క కరవదు, కచ్చే కుక్క మరగదు. పాకిస్తాన్ వారు మురుగుతున్నారు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు, కానీ అసలు పని ఉండదు మాకు. అందుకని మనం మౌనం మన చేతగాని తరం కాదు. కనుక ప్రధానమంత్రి మోడీ గారి మౌనం వెనుక, భారత దేశీయ విదేశాంగ విధానం మౌనం వెనుక ఇది వట్టిగేం కాదు. మనం తుఫాను ముందు ప్రశాంతత. యుద్ధం 3 రోజులు వస్తుందని, 3 గంటల్లో వస్తుందని ఇప్పటికి వాయిదాలు వేస్తూ వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం ఎప్పుడు దాడి చేస్తామో తెలియకుంటే వాళ్ళు మనల్ని కవ్విస్తున్నారు, కవ్వింపు చర్యలు పాల్పడుతున్నారు. అందుకని మాటల కవ్వింపు, ఇట్లాగే సైన్యం కవ్వింపు రెండు చేస్తున్నారు. ఉదాహరణకు మనకు మేలో ఇప్పుడు ఏదైతే మనకి ఏప్రిల్ మన 10-11 తేదీల్లో జోస్యం చెప్తున్నారు, మనం దాడి చేస్తామంటే వాళ్ళ మీద, పాకిస్తాన్ మీద. అకారణంగా ఎవరి మీద దాడి చేయము. కానీ ఇప్పటికే యుద్ధం మొదలైంది. ఎందుకంటే యుద్ధం మొదలుగానే చాలా మంది అనుకుంటే యుద్ధం మొదలైంది. చాలా మంది ఇంకెప్పుడు ముందు పడతారు, యుద్ధం మోడీ గారు మాట్లాడడం లేదు, ఇంకెప్పుడు చేస్తారని. ఇవాళ కదా గత వరుసగా 15 రోజుల నుంచి పరిణామాలు చూస్తే వరుసగా మన భారత ప్రభుత్వం ఊరికే ఉండడం లేదు. వరుసగా మనకు విదేశాంగ మంత్రి జయశంకర్ గారు దేశాలు తిరిగి వస్తున్నారు అంతర్జాతీయ మద్దతు కూడగట్టుకోవడానికి. మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక యుద్ధం మొదలు పెట్టారు. అటు పక్క నుంచి IMF నుంచి పాకిస్తాన్ ఫండ్స్ అందకుండా చేయడానికి, ఇటుపక్క లోకల్ గా దేశీయంగా అమిత్ షా గారు దేశీయంగా మంత్రిగా ఆయన పని ఆయన చేస్తున్నారు. అన్నిటికంటే మనకు అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటాం, రాజ్నాథ్ సింగ్ వారైతే రక్షణ శాఖ మంత్రిగా ఇప్పటికే హెచ్చరిక చేస్తున్నారు పాకిస్తాన్ కి సంబంధించిన యుద్ధ సన్నద్ధం చేస్తున్నారు. ఎప్పుడు కూడా వేటగాడు వేటకి వెళ్లే ముందు తన ఆయుధాన్ని నూరుకుంటాడు. ఆయుధాన్ని నూరుకోవడం ఆలస్యం కావచ్చు, కానీ వేట సులభం అవుతుంది. అంటే మొదలు ఏదైనా పని మంది పెట్టాలంటే తన ఆయుధాన్ని నూరుకోవడమే కదా మొదలు చేయాల్సిన పని. మనం కూడా మట్టిగా ఉడుకోవడం లేదు. అలా మన అజిత్ దోవల్ ఆయనతోని వాళ్ళ విదేశాంగ మన సలహాదారు, రక్షణ సలహాదారు ఆయనతోని ఇవాళ మోడీ గారు సమావేశం అయ్యారు. మెల్లమెల్లగా ఉచ్చు బిగుస్తుంది పాకిస్తాన్ చుట్టూ. మీరు ఇంతకుముందు చెప్పారు కదా రీనా గారు, మొట్టమొదటిది ఆర్థిక యుద్ధం మొదలుపెట్టాం, ఇప్పటికే రెండో దౌత్య యుద్ధం మొదలు పెట్టాం. చివరికి మనకు మొదటి నుంచి మనం అనుకుంటుంది ఏంటంటే వాళ్ళకు నీటి యుద్ధం కూడా. ఒక రకంగా చెప్పాలంటే సింధు జలాల మన ఆపడం, అంటే ఎండాకాలంలో వాళ్ళకి అవసరమైన సమయంలో ఆపడం, ఈ మూడోది కూడా చేస్తున్నాం. దాంతో పాటు వాళ్ళ అంతర్యుద్ధాన్ని, పాకిస్తాన్ లో జరుగుతున్న అంతర్యుద్ధాన్ని మన సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇంటి దొంగ ఈశ్వరుడైన పట్టలేడు అన్నట్టు వాళ్ళ ఇంటి దొంగలు వాళ్ళకున్న ఇంట గెలిచి రచ్చగలు మనం, కానీ వాళ్ళు ఇంట గెలవకుండా రచ్చ గెలిచే ప్రయత్నం చేస్తారు, రచ్చకు ఎక్కుతున్నారు. మొగండి కొట్టి మొగసాలకు ఎక్కిన సామెత నేను వాడుతున్నాను. ఇట్లా వాళ్ళది ఏముందంటే మనం రెచ్చగొట్టి మన యాత్రికులు చంపేస్తారు 25 మందిని, మళ్ళీ వాళ్ళే ఉల్టా వాళ్ళే గగ్గోలు పెడుతున్నారు, మా మీద యుద్ధానికి వస్తుంది, భారత్ యుద్ధానికి వస్తుందని ఐక్యరాజ్య సమితి దాకా అప్రోచ్ అయ్యారు. అంతెందుకు గారు నిన్న కాక మొన్న ఐక్యరాజ్య సమితి మీటింగ్, భద్రతా మండలి మీటింగ్ కూడా పాకిస్తాన్ కోరిక మేరకే పెట్టించుకున్నారు. వాళ్ళే ఏమైంది, అన్ని దేశాలు కూడా ఈ దుశ్చర్యని ఖండించినాయి. పాకిస్తాన్ డైరెక్ట్ వేరే చూపించకుండా ఉగ్రవాద చర్యలకు ఎవరు పాల్పడినా క్షమించేది లేదు, మంచిది కాదు అని హెచ్చరిస్తూనే పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం రావద్దని కోరుకుంటాం, శాంతితో సామరస్యంతో ఈ సమస్యను పరిష్కరించుకోవడం అని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఒక్కోసారి దేని దానికే మనము అన్నిసార్లు శాంతి మంత్రం పనిచేసి కనుక యుద్ధం చేయబోయే ముందు ఇవాళ మన హంగులు ఆర్భాటాలు లేకుండా మన పని మనం చేస్తున్నాం. కానీ పాకిస్తాన్ మాత్రం పెద్ద ఎత్తున ఆర్భాటం చేస్తుంది, పెద్ద ఎత్తున మాటలు తోటాలు విడుస్తుంది.
అటుపక్క మన సైనికులు రెచ్చగొడుతున్నారు. దీని ద్వారా వాళ్ళు సాధించేది ఏంటంటే ప్రపంచ దృష్టి మమ్మల్ని వాళ్ళు భారత్ కొట్టేస్తున్నారు అని గగ్గోలు పెట్టడమే తప్ప ఇంకోటి ఏం లేదు. అవసరమైనప్పుడు ఖచ్చితంగా యుద్ధానికి పూనుకుంటాం. యుద్ధం ఆఖరి ఆయుధం అంటున్నాను, చివరి అస్త్రం. యుద్ధం కంటే ముందు ఇప్పటికే అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఒంటరి చేసే క్రమంలో మనం విజయం సాధించాం. అంతకంటే ముఖ్యంగా మనకు ఏదైతే వాళ్ళ వ్యూహం, మన దగ్గర అంతర్యుద్ధం సృష్టిస్తాం, కేవలం హిందువులను మాత్రమే ఈ ఉగ్రదాడిలో పహల్గాంలో చంపడం వల్ల దేశంలో ఉన్న హిందువులు ముస్లింలు, మన భారతదేశంలో ఉన్న హిందువులు ముస్లింలు కొట్టుకు చేస్తారు, పథకాలు గుడతాయి, ఒకరి మీద దాడులు చేసుకుంటారు, అంతర్యుద్ధం వస్తుందనే వాళ్ళ ఊహ నెరవేరలేదు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఇవాళ మత సామరస్యం వెలువరిస్తుంది. దాంతోపాటు వాళ్ళ వ్యూహాన్ని మనం తిప్పికొట్టుకోగలిగాం. భారతదేశ ప్రజలందరం కూడా ఐక్యతతో తిప్పికొట్టుకోగలిగాం. అందుకనే ఇవాళ వాళ్ళకి ఎటు పాల్పోక వాళ్ళ విదేశాంగ మంత్రి, వాళ్ళ ప్రధానమంత్రి, వాళ్ళ సైన్యాధ్యక్షుడు అయితే ఇప్పటికే పారిపోయినా ఆవిష్కరణ అయ్యిండు, ఎవరికి తెలకుండా ఉన్నాడు. కనుక ఆ ప్రధానమంత్రి అధ్యక్షుడితో సహా మొత్తం అంతా కీలక మంత్రాంగం అంతా కూడా పాకిస్తాన్ లో ఇవాళ ఈ యుద్ధ భయంతో ఉడికిపోతూ పైకి మాత్రం ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. అది కేవలం మనం దాడి మొదలుపెట్టే వరకే పరిమితం. దాడి మొదలుపెట్టిన తర్వాత చిగురుటాకుల వండుకోవాల్సిన పరిస్థితి పాకిస్తాన్కి వస్తుంది. అట్లాంటి ప్రజలకు చంపమనం సైనిక స్థావరాల మీద దాడులు చేస్తాం మొట్టమొదలు. అది అకమించితే తప్పనిసరి మనము యుద్ధాన్ని ఇంకో రకంగా మలిసే అవకాశం ఉంటుంది. కనుక యుద్ధం అనివార్యం అయినప్పుడు మాత్రమే యుద్ధం చేస్తాం. ఫస్ట్ అటాక్ మనం చేయమని అంటారు. రామ్మోహన్ రావు గారు, మీరు అన్నట్టు లోపల వాళ్ళ దగ్గర బలగాలు లేకపోయినా పైకి వాళ్ళు ధైర్యం నటిస్తున్నారని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ నీటి కష్టాలు, ఆర్థిక వాణిజ్య కష్టాలు అన్నిటినీ బంద్ చేసినా కూడా ఇటు బోర్డర్ లో కవ్వింపు చర్యలకు దిగుతున్నప్పుడు వారి యొక్క ధైర్యం ఏంటి అని మనం అనుకోవచ్చు. మంచి ప్రశ్న. ఇవాళ మొన్నటి దాకా ఉగ్రవాద దాడిని మొదలు ఖండించినా నేను నమ్మలేదు. చైనా మనకు దుర్మార్గమైన పాత్ర నిర్వహిస్తుందని చెప్పిన ఇప్పుడు చైనా బయటపడ్డది, మేము పాకిస్తాన్ వైపే ఉంటామని చెప్తున్నారు. అంటే అర్థమైంది కదా మనకు. ఇవాళ పాకిస్తాన్ బలగం అంతా కూడా మన చైనానే. అందుకని చైనాను ఒంటరి చేసే ప్రయత్నం చేయాలి ఇప్పుడు మనకి. అందుకని యుద్ధానికి ఎందుకు మొదలవుతుందంటే ఎప్పుడు యుద్ధం మొదలు పెట్టడం మనంతా అవుతుంది. ఎవరైనా యుద్ధం మొదలు పెట్టడం మన చేతిలో ఉంటుంది, కానీ ముగించడం మన చేతిలో ఉంటుంది. కనుక ఇవాళ యుద్ధం మొదలుపెట్టి మళ్ళీ మధ్యన విరమించుకోవడం కంటే అంతర్జాతీయంగా తనకు ఎవరు మద్దతు వస్తున్నారు, ఎవరు మద్దతు రారు చేసుకుందాం. ఆ పక్కన ఉంటావా నాగానే ఈ పక్కన ఉంటావా అంటే ఇప్పుడు అట్లానే టర్కీ నుంచి కూడా కొంత ఆయుధ సంపత్తి అన్ని తెలుస్తుంది. అట్లానే చైనానేమో రెడీ ఉన్నది ఆయుధ సంపత్తి ఇవ్వడానికి. అంటే మరి అణ్వాయుధాలు గల దేశాల్లో చైనా ఉంది, పాకిస్తాన్ ఉంది, మనం ఉన్నాం, రష్యా ఉంది, అమెరికా, ఫ్రాన్స్, చాలా 12-13 దేశాలు ఉన్నాయి. కనుక అణ్వాయుధ యుద్ధం రాకుండా ఉండాలంటే మనం చాలా వరకు ఓపిక పడుతున్నాం. ఈ యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారొద్దు అనే దాన్ని కూడా ఓపిక పడుతున్నాం. కానీ మన ఓపిక సహనం కొంతవరకే ఉంటది. చైనా రాని దాని తాత రాని మనం అవసరమైనప్పుడు పాకిస్తాన్ మీదకి ఎక్కుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మరోవైపు పాకిస్తాన్ చైనా యుద్ధం మన భారత్ చైనా యుద్ధంగా మారకుండా ఉండాలంటే చైనా కూడా అంతర్జాతీయంగా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఐక్యరాజ్య సమితి చెప్పినట్టు వింటూనే, ఐక్యరాజ్య సమితి సూచనలు పాటిస్తూనే అవసరమైనప్పుడు యుద్ధానికి సన్నద్ధం చేసుకుంటాం. అందుకనే రేపు సివిల్ మన ప్రొటెస్ట్ డే అని వాళ్ళకి చెప్పాలంటే మనందరం కూడా సివిలియన్స్ కూడా ఇవాళ జమ్మూ కాశ్మీర్ మొదలైంది. స్కూల్ పిల్లలకు, ఇతర పౌరులకు యుద్ధం వస్తే ఎట్లా మంకరాలు తలదోచుకోవాలి, ఎట్లా మనం సేవ్ చేసుకోవాలి, ఎట్లా మనం ఆ దాడుల నుంచి తప్పించుకోవాలి, వైమానిక దాడులు కానీ లేకుంటే భౌతిక దాడులు కానీ ఎట్లా తట్టుకోవాలి అని దాని మీద మార్క్ డ్రిల్ వాళ్ళ జమ్మూ కాశ్మీర్ చేశారు పిల్లలతోని, పెద్దలతోని. రేపు మనకు దేశం అంతా మిగతా 28 రాష్ట్రాలు, మిగతా 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకటే రోజు రేపు ఈ సివిల్ మన రక్షణ దినంగా జరుపుతున్నాం. కనుక అట్లాగే చాలా వరకు మన మాక్ డ్రిల్స్ కూడా చేస్తున్నారు. రేపు పొద్దున మాక్ రక్షణ చర్యలు, దాంతో పాటు డ్రిల్స్ కూడా చేస్తున్నాయి. సైన్యం మొత్తం మన సైనిక పాఠవాన్ని చూపిస్తూ పెద్ద నగరాల్లో ఇప్పటికే రేపు 7వ తారీఖు మే నాడు మొదలు పెట్టబోతున్నాం. అంతేందుకు మన సున్నితమైన ప్రాంతాల రక్షణ కూడా ఇప్పటికే ఒక హెచ్చరిక జారీ చేశాం. ఢిల్లీ తదితర ప్రాంతాల్లో నెంబర్ 1 గా, తర్వాత హైదరాబాద్, విశాఖ అంటే మనకు రక్షణ శాఖకు సంబంధించిన మన ఆయుధ అంటే డిఆర్డిఎల్, డిఆర్ఓ, డిఆర్డిఎల్ ఇట్లాంటివి ఉన్న బాబతి అన్ని కూడా మన హైదరాబాద్ లో, విశాఖపట్నంలో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రక్షణ శాఖ సంస్థలు. మనకు మనకు ఏదైతే శంకరపల్లిలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది, వీటి మీద దాడి చేయకుండా మానవ జాగ్రత్తలు మనం ఉంటున్నాం.
మన ఏర్పాటు మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా రీనా గారు ఇప్పుడు మనకు వ్యూహాన్ని బయట పెట్టరు. వ్యూహాన్ని బయట పెట్టేవాడు తెలివి తక్కువడు. మన వ్యూహం ఎదుటి వాడికి అర్థం కావద్దు అంటే మనకు కూడా అర్థం కావద్దు. దేశ ప్రజలందరికీ కూడా వైట్ అండ్ దాఖలో మేము ఇది చేస్తున్నాం ఇక్కడ దాడి చేస్తున్నాం చెప్పరు. ఎప్పుడు కూడా జరిగిన పరిణామాలు జరిగింది చెప్తారు. అందుకని 10% మాత్రమే మనకు తెలుస్తాయి. మిగతా 90% గుమ్మనంగా ఉంటాయి. రేపు పొద్దున దెబ్బ తీసిన తర్వాత అబ్బా అనేదాకా తెలియకుండా ఉంటది. కనుక పాకిస్తాన్ కూడా వాళ్ళ గురించి వాళ్ళకు ఉంటది. కనుక వాళ్ళకు అందకుండా చేయాలంటే చిన్న సమాచారం కూడా ఈ యుద్ధ సమయంలో, యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో లీక్ కాకుండా ఉంటాం. అందుకనే వాళ్ళ ధైర్యం అంటే చైనా లాంటిది, టర్కీ లాంటి దేశం, రష్యా మనకు మంచి మిత్రురాలు, అమెరికా నడవంతర గోడ మీద పిల్లలాగానే ఉంటది. కనుక ఇవన్నీ మనం గమనించి అమెరికాతో సహా చాలా దేశాలు మనం అనుమానించాల్సి వస్తుంది. పాకిస్తాన్ సహాయం చేసే దేశాలను దెబ్బకొట్టే ప్రయత్నం మనం దౌత్యపరంగా చేస్తున్నాం. మీరు యుద్ధం చేసుకుని మేము రాము అని తటస్థ వైఖరి చేసినా కూడా వారం కాబట్టి 10 రోజుల్లో పాకిస్తాన్ ఓడించగలం తప్ప. రైట్.